పారిశ్రామికవేత్తల్ని ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు దయచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదోసి పబ్బం గడుపుకుంటే మీరు దయచేసి అలాంటి వలలో పడకండి. అది రైట్ అవ్వదు. మనం ఏమవుద్ది, పారిశ్రామికవేత్తలు బెదిరిస్తే మీకు పర్మనెంట్ సొల్యూషన్ రాదు. మీ అందరికీ తల 10,000 25,000 పడేసి నాయకుల కింద ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతాను. నేను అలాంటి చేయడానికి రాలా, అలాంటివి నేను చేయను. అవసరమైతే ఉప్పాడులోకి వచ్చి మీ చేత తిట్లు తినడానికి సంసిద్ధంగా ఉంటాను తప్ప నేను అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చేయను. సో అందుకని మీ అందరికీ మీరు నా మీద నమ్మకంతో ఉండండి. నేను మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత కరెక్ట్గా నేను మళ్ళీ వచ్చి ఒకసారి పొల్యూషన్ నేను చూస్తాను. చూసి మీకు ప్రతి 10 రోజులకు ఒకసారి నేను మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయండి. నేను అది అలాగే పరిశ్రమల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒకటి మాట్లాడమని చెప్పారు. ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను. కాకపోతే ఇది ప్రిలిమినరీ మీటింగ్, మొదటి మీటింగ్ ఇది. నేను ఇక్కడికి వచ్చింది, మీరు భయపడకండి. మీ సమస్యని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం. ఒక డిప్యూటీ సీఎంగా కాదు, ఎమ్మెల్యేగా కాదు, మీలో ఒకటిగా నేను ఉన్నాను అని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. అందుకని 3 రోజుల తర్వాత వచ్చి మీకు టైం టు టైం డిప్యూటీ సీఎం పేషీ నుంచి మీకు మీడియా దగ్గర నుంచి మన నాయకుల దగ్గర, కూటమి నాయకుల దగ్గర నుంచి అందరి తరఫున మీకు తెలియజేస్తాం. ఏమాత్రం మీకు కోపం ఉన్నా తాపం ఉన్నా మీరు దెబ్బలు తినడానికో మీ చేత తిట్లు తినడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కడికి పారిపోను, ఇక్కడే ఉన్నాను. ఇది మన నేల, ఇది మన ఊరిది, మనం ఎక్కడికి పారిపో, ఇక్కడే ఉన్నాం. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ భరోసాతోటి మీరు నాకు ఒక 3 నెలలు సమయం ఇవ్వండి. మళ్ళీ 10 రోజులు, ఇంకొక 2-3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మొత్తం తిరుగుతాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.